జాడ కోసం ఆకాశం వైపుగా దిగాలుగా ఎదురు చూస్తూ వర్షాలు ఎప్పుడు పడతాయా సాగు చేసే ముందు అని దేవుణ్ణి ప్రార్థించే వాళ్ళే మిర్చి సాగు చేసే రైతులు. వర్షాలు అవసరానికి మించి ఎక్కువ పడటం వల్ల వాళ్ళు సాగు చేసిన పంట సాగు చేసిన తర్వాత నష్టాలు పాలు ఏమైనా అవుతుందేమో అని తుఫాన్లు, అల్పపీడనాలు, వాయుగుండాల సందర్భంలో వర్షాలు ఆపమని దేవుణ్ణి ప్రార్థించే వాళ్ళే మిర్చి సాగు చేసే రైతులు. ప్రతి సంవత్సరం వాళ్ళకి కష్టాలు, నష్టాలు, బాధలు మిగులుతున్నాయని తెలిసినా గత సంవత్సరం వచ్చిన నష్టాలు కనీసం ఈ సంవత్సరమైనా పూడ్చుకోవటం ద్వారా లాభాల ద్వారా ఎంతో కొంత నష్టాల నుంచి బయటపడదామని మిర్చి సాగు చేసే వాళ్ళే మిర్చి సాగు చేసే రైతులు. ముఖ్యంగా మనం చూసుకుంటే మన తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం కానీ, వరంగల్ కానీ, నల్గొండ జిల్లాలో అత్యధికంగా మిర్చి సాగు చేసే రైతులు ఉంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూసుకుంటే ఉమ్మడి గుంటూరు జిల్లా కానీ, కృష్ణా జిల్లా కానీ, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, కడపతో పాటుగా చిత్తూరు జిల్లా, అనంతపురం జిల్లాలో చాలామంది రైతులు మిర్చి సాగు ఈ సంవత్సరం కూడా చేయటం జరిగింది. ముఖ్యంగా చాలామంది దగ్గర అప్పులు చేసి పెట్టుబడి సాయంగా తెచ్చి, ముఖ్యంగా ఆ పెట్టుబడి సాయంతో పెట్టుబడి పెట్టి వచ్చిన దిగుబడితో వాళ్ళ అప్పుల్ని తీర్చుకునే వాళ్ళే మిర్చి సాగు చేసే రైతులు. సకాలంలో కొంతమంది రైతులకి పెట్టుబడి ఇచ్చే వాళ్ళు కూడా దొరక్కపోవడంతో వాళ్ళ ఇంట్లో ఉన్న కూతుర్ల బంగారం కానీ, భార్యల బంగారం కానీ తీసుకుని వెళ్ళి బ్యాంకుల్లో పెట్టి ఆ వచ్చిన డబ్బుతో పెట్టుబడి పెట్టి రాబడి వచ్చిన తర్వాత ఆ బంగారాల్ని విడిపించుకుని ఇబ్బందులు పాలు అయ్యే వాళ్ళే మిర్చి సాగు చేసే రైతులు. అలాగే వాళ్ళ కుటుంబంలో చదువుకునే పిల్లలకు కట్టాల్సిన ఫీజులు కూడా సకాలంలో చెల్లించకుండా మిర్చి పంటపై పూర్తిగా కూడా పెట్టుబడి పెట్టిన తర్వాత వచ్చిన రాబడిని, ఆ వచ్చిన డబ్బుని ఫీజులకు, పిల్లల ఫీజులకు కట్టే వాళ్ళే మిర్చి సాగు చేసే రైతులు. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో చాలామంది రైతులు ఈ సంవత్సరం మిర్చి సాగు చేయటం జరిగింది. చాలామంది రైతులు అప్పులు తెచ్చి పెట్టుబడి కూడా పెట్టడం జరిగింది. సకాలంలో వర్షాలు కూడా పడటంతో చాలామంది రైతులు ఈ సంవత్సరం కొంత మేర ఎక్కువగానే దిగుబడి కూడా పండించడం అయితే జరిగింది. ప్రతి ఎకరాకు దాదాపు ప్రాంతాల వారీగా కొన్ని ప్రాంతాల్లో 2 లక్షల వరకు పెట్టుబడి అవుతుంటే మరికొన్ని ప్రాంతాల్లో 2,50,000, ఇంకొన్ని ప్రాంతాల్లో 3 లక్షల వరకు కూడా పెట్టుబడి అవుతుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే సాగు చేసే సందర్భంలో ట్రాక్టర్ల ఖర్చులు కానీ, అలాగే ముఖ్యంగా విత్తనాల ఖర్చులు కానీ, ఎరువుల ఖర్చులు కానీ, పురుగు మందుల ఖర్చులు కానీ, మందుల ఖర్చులు కానీ, వీటితో పాటుగా కూలీల ఖర్చు కానీ, అలాగే మధ్యలో వచ్చే తెగుళ్లకు పూర్తిగా కూడా తెగుళ్ళ నివారణకు కొట్టే మందుల ఖర్చు కానీ దాదాపుగా ప్రతి ఎకరాకు దాదాపు 2 లక్షల నుంచి 3 లక్షల వరకు కూడా మిర్చి సాగు చేసే రైతులకు పెట్టుబడి పూర్తిగా కూడా ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం లాగే అయింది. కానీ ప్రస్తుతం మార్కెట్ యార్డుల్లో మిర్చి రైతుల పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ముఖ్యంగా గుంటూరు మార్కెట్ యార్డు కానీ, ఖమ్మం మార్కెట్ యార్డు కానీ, అలాగే కర్నూలు మార్కెట్ యార్డులో ప్రస్తుతం దాదాపు 4,000 నుంచి 14,000 మధ్యలో అయితే మార్కెట్ ధర క్వింటాకు అయితే పలుకుతుంది. కొన్ని ప్రాంతాల్లో 8,000, అంటే రకం బట్టి మంచి రకం అయితే 13,000 వరకు ఎక్కువలో ఎక్కువగా పలుకుతుంటే, తక్కువలో తక్కువగా కొంచెం మంచి రకం కాని సందర్భంలో, తాలు ఉన్న సందర్భంలో 3,000 వరకు తక్కువగా పలుకుతుంది. కాబట్టి ఎక్కువలో ఎక్కువగా పంట పండితే దాదాపు 20 క్వింటాల వరకు ఎకరానికి అవుతే, మధ్యవర్తిగా అంటే తక్కువలో తక్కువగా దాదాపు 10 క్వింటాల నుంచి 15 క్వింటాల వరకు ఒక ఎకరాకు అయితే పంట అవుతుంది. కాబట్టి ఓవరాల్గా 3 లక్షలు పెట్టుబడి పెట్టిన రైతుకి 20 క్వింటాలు అయిన సందర్భంలో ఎక్కువగా పండితే కేవలం 10,000 మాత్రమే ఎకరాకి వస్తూ ఉండటంతో 2 లక్షలు మాత్రమే వస్తుంది. దాదాపు ₹1,00,000 బాగా పండితే మిర్చి రైతులకి నష్టం వస్తుంది. అలాగే పంట బాగా పండని పరిస్థితిలో కేవలం 10 క్వింటాలు మాత్రమే అయితే కేవలం 1,00,000 మాత్రమే వస్తుంది. అంటే ఎకరాకు 2 లక్షల వరకు నష్టం వస్తుంది. ఒకవేళ పంట బాగా పండినప్పటికీ తాలు ఉన్న సందర్భంలో కేవలం క్వింటాకు 5,000 మాత్రమే, అంటే 20 క్వింటాలు అయినా కానీ కేవలం ₹1,00,000 మాత్రమే వస్తుంది. అంటే ఎకరాకు 2 లక్షల నష్టం వస్తుంది. తాలు ఉన్న సందర్భంలో కేవలం 10 క్వింటాలు మాత్రమే అయితే పూర్తిగా కూడా 50,000 మాత్రమే వస్తుంది. 2,50,000 పూర్తిగా కూడా నష్టం అయితే ఎకరాకు వస్తుంది. కాబట్టి రైతులందరూ కూడా కొంచెం
భయాందోళన చెందుతున్నారు. పూర్తిగా పెట్టుబడి తెచ్చిన వాళ్లకు ఎక్కడ నుంచి తెచ్చారో వాళ్ళ అప్పులు ఏ విధంగా తీర్చాలో అని పూర్తిగా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వ్యవసాయ శాఖ మంత్రులతో పాటుగా మన దేశంలో ఉన్న మంత్రులందరూ పూర్తిగా కూడా దీనిపై అధ్యయనం చేసి పూర్తిగా కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మిర్చి సాగు చేసే రైతుల్ని ఆదుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆదుకుంటారని నమ్మకం వ్యక్తం చేస్తున్నాను, ఆశిస్తున్నాను. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో మిర్చి రైతులు పూర్తిగా కూడా రానున్న రోజుల్లో ఆత్మహత్యలు కూడా పాల్పడే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఒక ఎకరాకు దాదాపు 2 లక్షల నష్టం అంటే 5 ఎకరాలు సాగు చేసిన రైతులకు దాదాపు 8 లక్షల నుంచి 10 లక్షల వరకు నష్టం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని, దీన్ని దృష్టిలో పెట్టుకుని తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మిర్చి రైతుల్ని ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారికి, అలాగే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి, అలాగే మన భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి, అలాగే మన భారతదేశ వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మీరందరూ కూడా ఖచ్చితంగా మిర్చి రైతుల్ని ఆదుకుంటారని నమ్మకం వ్యక్తం చేస్తున్నాను, అలాగే ఆశిస్తున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ప్రస్తుతం మిర్చి రైతులు చాలా కష్టాల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. తప్పకుండా మీరు ఆదుకుంటే రానున్న రోజుల్లో తప్పకుండా మిమ్మల్ని మిర్చి రైతులు ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. దయచేసి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటుగా దేశంలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మిర్చి రైతుల్ని ఆదుకుని వాళ్ళ కుటుంబాలు నష్టాల్లోకి, ఇబ్బందుల్లోకి వెళ్లకుండా చూస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, క్వింటాకు కనీసం 18,000 నుంచి 20,000 వరకు కూడా కనీసం మద్దతు ధర ఉంటే వాళ్ళు పూర్తిగా కూడా లాభాలు రానప్పటికీ కూడా నష్టాల నుంచి పూర్తిగా కూడా రికవరీ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర, తెలంగాణ రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రులతో పాటుగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కూడా నా తరపున, మన ఛానల్ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ముందుగానే నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరు పట్టించుకుంటారని, మీరు పట్టించుకుంటే రైతులందరూ కూడా మీకు రానున్న రోజుల్లో భవిష్యత్తులో అండగా నిలుస్తారు. పట్టించుకోని పరిస్థితుల్లో మాత్రం మీకు వ్యతిరేకంగా మారే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని రైతులందరికీ కూడా గిట్టుబాటు ధర, మద్దతు ధర ముఖ్యంగా ప్రకటిస్తారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ కూడా ఒక విజ్ఞప్తి అయితే చేస్తున్నాను. నష్టాలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా కానీ దయచేసి ఎవరు కూడా ఆత్మహత్యలకైతే పాల్పడకండి. ఎందుకంటే ఈరోజు బాధలు ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు, నష్టాలు కూడా రావచ్చు, కానీ అది శాశ్వతం కాదు. కాబట్టి వచ్చే సంవత్సరం ఇంకా బాగా ధర ఉండొచ్చు, ఇంకో సంవత్సరం మనము డబ్బులు సంపాదించుకోవచ్చు. కాబట్టి ఒక సంవత్సరం నష్టం వచ్చిందని, ఒక సంవత్సరం లాస్ వచ్చిందని ఒకవేళ మీకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దయచేసి ఎవరు కూడా ఆత్మహత్యల జోలికి వెళ్ళవద్దని నేనైతే నా తరపున ప్రార్థిస్తున్నాను, వేడుకుంటున్నాను. ఎందుకంటే మనం డబ్బు పోగొట్టుకుంటే సంపాదించుకోవచ్చు, కానీ ప్రాణం పోగొట్టుకుంటే సంపాదించుకోలేని పరిస్థితి. కాబట్టి ఒకవేళ ఈ సంవత్సరం మీకు కొంచెం ఇబ్బందికర పరిస్థితులు, నష్టాలు వచ్చినప్పటికీ వచ్చే సంవత్సరం మంచిగా మిర్చి ధరలో ఇంకా మీకు రాబడి వస్తుందని నేను ఆశిస్తున్నాను. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఆత్మహత్యలకైతే పాల్పడకండి. అలాగే నరేంద్ర మోడీ గారికి కూడా మై సిన్సియర్ రిక్వెస్ట్ టు శ్రీ Prime Minister Narendra Modi ji and Honorable Minister Sri Shivraj Singh Chauhan ji to look into our Telugu state farmers. Please give and please provide minimum support price to all the mirchi farmers who are facing lot of issues here. Please take the consideration of our Telugu state mirchi farmers and please grant minimum support price to entire Telugu state mirchi farmers. Thank you.